ఎవరు మా ఎమ్మెల్యే అదే కేసీఆర్ కేసీఆర్ మీ ఎమ్మెల్యే వచ్చిండు ఆయన నన్ను కలిసిండా ఈ ఊళ్ళకే వస్తలేడు. ఎందుకు వస్తలేడమ్మా దొంగతనానికి అక్కడనే ఉంటాడు, కనబడతలేడు. మాకు ఓట్లు వేసినప్పుడే కనబడ్డాడు. దొంగ సూరు దొంగ ఓటు వేసినప్పుడే వేయన్నాని తిరిగిండు. హరేశ్వరరావు తిరిగిండు. హరేశ్వరరావు దొంగ, కేసీఆర్ దొంగ. మీటింగ్ పెట్టిండు. మీకు కాళ్ళకు ముళ్ళు దిగితే నేను పళ్ళతోటి వీస్తా అన్నాడు. మీరు ఒక గూనె పెంక ఇల్లు ఉంచా అన్నాడు. ఒక కుటుంబానికి 3 ఎకరాల జాగా చూపిస్తా అన్నాడు. ఇలా చూపిస్తాడు కదా, వస్తాడు కదా ఊరికి దొంగ లెక్క దాక్కుంటాడు. దూరం ఉండి మాటలు చెప్తాడు. ఇగో వీళ్ళని కదిలిస్తే పెద్ద బాధనే ఉన్నది. ఎవరిని కదిలించినా మొత్తం అంతా చదివినట్టు ఈ మల్లన్న సాగర్ గురించి. అమ్మా, మీకు ఏ లీడర్లు మద్దతుకు వస్తున్నారు? ఎవరు మీకు అండగుంటామని అంటున్నారు? ఇవ్వలేరు గిట్లే అందరూ తూసెప్తురు పోతురు. మేము కూర్చుంటున్నాము. మా ఊరు మాకే కావాలి, మా ఇల్లు మాకే కావాలని కూర్చుంటున్నాం. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అగో ఆ చదువుకున్న పోరగాళ్ళు కూడా వచ్చారు. చదువు అమ్మా, వాళ్ళ బతుకులేరు, మా బతుకులేరు ఒకటే ఉంది. వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు, మాకు జగ భూములు గుంజుకుంటారు. వా, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు వీడికి వచ్చిర్రు, ఓయూ జేఏసోళ్ళు. వాళ్ళు వచ్చిరు కదమ్మా మీకు అండగానంటే వాళ్ళకు ఉద్యోగాలు లేవు, మా బతుకులు లేవు, 2 లేవు ఈడ అని చెప్పని అంటున్నారు. అమ్మ, నేను ఎర్రవల్లి అంటే గాడగా ఆడున్న ఎర్రవల్లి అనుకుంటున్నాను. ఇటుకలు ఎర్రవల్లి ఆయన ఊరైనా మంచిగా చేసుకుంటుండు. మాది ఏం లేరవాలి. ఆ ఎర్రవల్లి ఎర్రగుంది, ఈ ఎర్రవల్లి కర్రెగా ఎందుకు అయింది? కర్రెగా ఉన్నదని లేపెత్తానని చూస్తాడు. మీరు ఎట్టి పరిస్థితుల్లో పోరా? మేము పోము, మేము అస్సలు పోము. పోలీసు వాళ్ళని పెట్టి